అయినటువంటి ప్రభుత్వ తీరుండే ఈ మధ్యకాలంలో ఈ 2.5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నిటి దగ్గర మంత్రుల నుంచి ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి వ్యక్తుల దాకా అవినీతిమయం చేస్తున్నారు. ఈ అవినీతిలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీలో పొదుపు సంఘాల పేద ప్రజల యొక్క పైసలు వాళ్ళు తీసుకోకున్న ఫోర్జరీ సంతకాలతోటి బ్యాంకు మేనేజర్లు అదేవిధంగా మెప్పా అధికారులందరూ కలిసి మెప్పాలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులందరూ కలిసి కూడా అందులో దరిదాపు 7 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని మేము గతంలో ఒక మెమోరాండం ఇస్తే దాని మీద విచారణ చేసిర్రు. ప్రభుత్వ అధికారులు కూడా 7 కోట్ల విచారణ జరిగిందని చెప్తున్నారు. ఏదో చిన్న వాళ్ళ మీద కేసులు పెట్టి దాని మీద డబ్బులు కట్టించడానికి అక్కడ ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అండతోటి అక్కడ అవినీతి చేసినటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటలేరు. ఆ చర్యలు తీసుకోవాలి. ఆ పేద ప్రజలు ఎవరైతే తీసుకున్న డబ్బును కూడా మొత్తం రికవరీ చేయాలి. మేము ఇక్కడ ఉన్న కలెక్టర్ గారికి మేము మెమోరాండం ఇచ్చినాం. కలెక్టర్ గారికి అవుతుందా కాదా అనే విషయం పక్కన పెడితే కలెక్టర్ గారు కూడా సిబిసిఐడి ఇంత పెద్ద మొత్తంలో ఒక చిన్న పొదుపు సంఘాలలో 7 కోట్ల అవినీతి చేసిన వ్యక్తుల్ని బయటికి తీసుకురావాలని బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం. అది కనుక మీరు ఈ యొక్క కార్యక్రమం వాళ్ళని కనుక అవినీతి పరులను మీరు పట్టుకోకపోతే రానున్న కాలంలో మేము చేయబోయే పేద ప్రజలకు న్యాయం చేయబోయే చర్యలల్లా తప్పకుండా మిమ్మల్ని దోషులుగా నిలబడతామని ప్రభుత్వ అధికారులకు చెప్పి ఈ రోజు మెమోరాండం ఇవ్వండి. ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ శ్రేణులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై తెలంగాణ, జై కేసీఆర్.